ప్రతి భక్తిహీనుడికి ఒక ముగింపు ఉంది, అది నాశనం. గడ్డి మీరు చూడండి, విస్తారంగా పెరగవచ్చు, విస్తారంగా మన కంటికి కనపడవచ్చు, పచ్చగా కనపడవచ్చు. కాస్త ఎండ విస్తరించే కొద్దిగా, ఎండ ఎక్కువ కొద్దిగా ఆ గడ్డి ఎండిపోతుంది. కానీ ఖర్జూర వృక్షం అలా కాదు, నీతిమంతులు అలా కాదు. భక్తిహీనుల ముగింపు దయనీయంగా ఉంటుంది. భక్తిహీనుల ముగింపు నాశనమే అని వాక్యం చెప్తుంది. నీతిమంతులైతే ఖర్జూర వృక్షము వలె వాళ్ళు మూవ వేస్తూ ఉంటారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా. గడ్డికి ఖర్జూర వృక్షానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఈ ఖర్జూరపు వృక్షం, ఈ ఖర్జూర వృక్షానికి ఉన్న అనుభవాలు ఏంటంటే, ఎంతటి విపరీతమైన వాతావరణంలో కూడా ఇది ఖచ్చితంగా ఎదుగుతూ ఉంటుంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 400 రకాల ఖర్జూర వృక్షాలు ఉన్నాయంట. 400 జాతుల. ఇప్పుడు మామిడి పండులో రకరకాలమైన జాతులు ఉంటాయి, ఫలానా అట్లా. ఖర్జూర వృక్షాలు 400 జాతుల ఖర్జూర వృక్షాలు ఉన్నాయంట. దాంట్లో అన్ని దేశాల్లో దాదాపుగా 260 రకాలు ఖర్జూర వృక్షాలు ఉన్నాయి. మన ప్రాంతాల్లో కూడా మన ఈత చెట్లు అనొచ్చు, ఆ తర్వాత తాడి చెట్టు అనొచ్చు. ఇలా ఈ జాతికి సంబంధించిన ఇవన్నీ కూడా. నీతిమంతుల్ని ఈ ఖర్జూర వృక్షంతో పోల్చడం మనం చూస్తున్నాం. ప్రియులరా, ఎంతటి వేడిమి కలిగిన ప్రాంతమైనా, ఎంతటి వేడిమి కలిగిన ప్రాంతమైనా ఆ ఉష్ణాన్ని లేకపోతే ఆ వేడిని తట్టుకోగలిగిన శక్తి ఈ ఖర్జూర వృక్షానికి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వారు, దేవుని ప్రజల జీవితంలో ఎంతటి పోరాటాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, అగ్ని వంటి శోధనలే వచ్చినా, అగ్ని వంటి శ్రమలే వచ్చినా, అన్నిటిని తట్టుకోగలిగిన శక్తి ఒక నీతిమంతునికి ఉంటుంది. చప్పట్లు కూడా మంది గట్టిగా గట్టి గట్టి గట్టిగా హుషారుగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. ఏ వాతావరణానికైనా తట్టుకోగలిగిన సామర్థ్యం దేవుని బిడ్డల్లో ఉంటుంది. గడ్డి అలా కాదు, ఎక్కువ వర్షం కురిసినా తడిచి కుళ్ళిపోతుంది, అండ్ వర్షాలు లేకపోతే అది ఎండిపోతుంది. కొంతమంది ఆశీర్వాదాన్ని తట్టుకోలేరు, అవమానాన్ని తట్టుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు ప్రేయర్ చేయించుకోవడానికి. ఒక తల్లి మాట్లాడుతుంది, ఇంకొక తల్లి వెనక నిలబడి ఉంది. ఒక తల్లి వేరే వేరే కుటుంబానికి, వేరే వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు. సరే, ఫ్రెండ్స్ ఏం కాదండి, ప్రేయర్ చేయించుకుని వచ్చిన గుంపులో వాళ్ళు ఉన్నారు. ఓ సహోదరి వచ్చి నాతిలో చెప్తుంది, అన్న వ్యాపారం విపరీతంగా పెరిగిందన్న, దేవుని మహా ఆశీర్వాదం అన్న, మాటలతో చెప్పలేము. విస్తారంగా, అసలు ఒకప్పుడు కొద్దిగా ఆరంభించాం, ఈరోజు విస్తరించబడింది వ్యాపారం, ఖాళీ లేదన్న. కాబట్టి ఆయన ఫుల్ బిజీ అయిపోయి చర్చికి రావడం మానేశాడన్న. అర్థమైందండి. ఒకప్పుడు చాలా దీనస్థితిలో ఉన్నాం, అప్పుడు దేవుడు ప్రార్థన అని తిరిగాం. ప్రభు మా ప్రార్థన ఆలకించాడు, మా ప్రార్థన పండింది, మా కలలన్నీ పండింది, మా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇప్పుడు విస్తారంగా అసలు ఖాళీ లేదన్న, నిలబడిన జనం నిలబడే ఉన్నట్టున్నారు, అసలు క్షణం తీరిక లేదన్న. వ్యాపారం చేసి 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 అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. కనీసం రోజు ఫ్యామిలీ ప్రేయర్ అయినా ఉండేది, ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే పరిస్థితి కూడా ఉండలేదన్న. వచ్చేటప్పుడు దారిలో ఏదో తినేసి వచ్చేస్తున్నట్టున్నాడు, రావడం అట్లా బెడ్ మీద పడిపోతే పాపం నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. నేను కూడా ఏం అనలేకపోతున్నాను, కష్టపడిపోతున్నాను, డబ్బులు కొదవలేదు, సమృద్ధి ఉంది, వచ్చి అటు పడుకుంటే నిద్రపోతున్నాడు. తెల్లారేంత వరకు ఆయనకి మెలకు రావట్లా, లేచి కూడా కనీసం ప్రార్థన చేసుకునే టైం ఆయనకి ఉండట్లేదు. అరిబరిగా లేచి కనీసం ఇంట్లో తినే ఓపిక కూడా ఉండలేదు, అలాగే సిద్ధపడి ఉరుగుతున్నాడన్న. ఒకటే వ్యాపారం, డబ్బు సమృద్ధిగా వస్తుంది. అసలు చర్చికి వెళ్దామంటే నాకు కూడా రావాలని ఉంది కానీ అమ్మాయి మనసు లాగుతుంది, మనసు పీకుతుంది, కానీ వ్యాపారం రమ్మంటుంది కనుక రాలేకపోతున్నా. నా నిమిత్తం కూడా నీవే తండ్రిని వేడుకోమని ఆ డిపార్ట్మెంట్ కూడా నాకే అప్పచెప్పేశాడన్న. డబ్బు అయితే వస్తుంది కానీ ఆయన దేవుని కృపకు దూరం అయిపోతున్నాడనే బాధగా ఉంటుందని ఒక ఆవిడ చెప్పింది. అంటే ఇప్పుడు ఐశ్వర్యం వాళ్ళకి మేలు చేసినట్లా, కీడు చేసినట్లా? చెప్పాలి, ఏం చేసినట్లు? ఒక రకం కీడే కాదండి అని చెప్పి ప్రార్థన చేయండి అన్న. వ్యాపారం కొంచెం తగ్గినా పర్వాలేదు, మేము ప్రభులో ఉంటే చాలు అని ప్రేయర్ చేయించుకొని ఆమె వెళ్ళింది. వెంటనే ఆమె వెనక్కి ఇంకొక ఆమె ఉంది. ఆమె వచ్చింది, అమ్మ ఏంటమ్మా నీ సంగతి ఏంటంటే, అన్న ఒకప్పుడు బాగా వ్యాపారం చేసాం,
ఇది కూడా వ్యాపార ఖాతానే. ఇది బాగా వ్యాపారం చేశాను, బ్రహ్మాండంగా వ్యాపారం జరిగింది. అప్పట్లో ఉన్న నా భర్త దేవుడు, అసలు దేవుడు లేకపోతే నేను లేను, దేవుడు లేకపోతే మన జీవితం లేదని గొప్పలు చెప్పేవాడన్నా. ఈ మధ్య ఏం దరిద్రం పట్టిందో, మరి ఎవరి దృష్టి తగిలిందో, ఏం జరిగిందో తెలియదన్నా. అసలు వ్యాపారమే లేదన్నా. ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వస్తున్నాయినా. అదేంటో కానీ మా వ్యాపారం దగ్గర ఈగలు కూడా రావట్లేదు, అసలు వ్యాపారమే లేదన్న. అందుకే మా ఆయన దేవుడు లేడు గీవుడు లేడు అంటున్నాడట. దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఈ స్థితిలో పెడతాడు, దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నన్ను కనికరించడు, అసలు దేవుడు లేడు గీవుడు లేడు, ప్రార్థన లేదు కీర్తన లేదు, భక్తి లేదు గిక్తి లేదు, అసలు చర్చి లేదు గిర్చి లేదు, పాస్టర్ గారు లేదు ఏస్టర్ గారు లేరు అని. అర్థమైందండి? అప్పుడు నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. జస్ట్ ఒక ఆవిడ ఏమైందంటే, వ్యాపారం సమృద్ధిగా ఉంటే దేవునికి దూరం అయిపోయినాడు ఒకడు, వ్యాపారం లేదని దేవునికి ఎట్టయినా కానీ మొత్తం దేవునికి దూరమైన వాళ్ళే. అప్పుడు నాకు అనిపించింది, సమృద్ధి కొందరిని పతనానికి నడిపిస్తుంది, కరువు కూడా కొంతమందిని కృపకు దూరం చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరంటే ప్రియుల గడ్డిని పోలిన మనుషులు. విపరీతమైన వర్షం కురిసినా ఏంటంటే, వర్షం అంటే మంచిది కదా, దాన్ని తట్టుకొని, ఆ దీవెనను తట్టుకొని, ఆశీర్వాదాన్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రభులో నిలబడే అనుభవం లేదు. అలానే కరువు వచ్చిందనుకోండి, కరువులో శ్రమల్లో ప్రభు కోసం నిలబడే అనుభవం. వీళ్ళందరూ గడ్డిని పోలిన వాళ్ళు. బైబిల్లో కూడా ఎందరో భక్తుల చరిత్ర మనం చూస్తాం. సౌలు రాజుగా మారాడు, గాడిదల వెంట తిరుగుతున్న సౌలుని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు. కానీ సౌలు తన స్థితిని మర్చిపోయాడు, కృపకు దూరం అయిపోయాడు. ఒకప్పుడు మంచి మంచి క్వాలిటీ సౌల్లో చూస్తాం. ఎప్పుడైతే రాజు అయ్యాడో, ఎప్పుడైతే ఐశ్వర్యం వచ్చిందో, ఎప్పుడైతే ఘనత వచ్చిందో, ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో, ఆ తర్వాత తన జీవితంలో దయనీయమైన దారుణమైన సంగతులు ఎన్నో చూస్తూ వస్తాం. కాబట్టి ప్రేమైన వారు, మనం ఖర్జూర వృక్షం వలె ఉండాలి. ఏ వృక్షంలా ఉండాలి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనం ఖర్జూర వృక్షం వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా తట్టుకుంటాం అంతే. ఇక ఆమేన్. సమృద్ధి రాని మీ ఖాతాలో 100 కోట్లు వచ్చినా ఏం ఉబ్బిపోవాల్సిన అవసరం. 100 ఓకే, ఏం చేస్తాం? 100 కోట్లు అంటే 100 పనులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. 100 కోట్లు వచ్చింది, నీ గుండె ఉప్పొంగిపోవట్లేదు, ఏమి పొంగిపోయేది ఏం లేదు. 100 కోట్ల ఉన్నాయి, 100 కోట్లకు 100 పనులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, 100 రూపాయలు కూడా లేదని అకౌంట్లో, ఏం పర్వాలేదు. డబ్బు వల్ల కాదు మేము బ్రతుకుతుండేది, మా దేవుని వల్ల మేము బ్రతుకుతున్నాం. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులారా, ఉజ్జియా స్థిరపడిన తర్వాత గర్వించాడంట. కొంతమంది స్థిరపడిన తర్వాత గర్వానికి చోటిస్తుంటారు. ఈ ప్రశస్త వేళ ప్రేమైన వలన ఒక ఖర్జూర వృక్షం వలె అన్ని వాతావరణంలో ఆశీర్వాదకరంగా మనం కొనసాగించబడదుము గాక. ఆమేన్.